మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మటన్ షాపుల్లో నాణ్యత లేని మటన్ విక్రయాలు జరుపుతున్నారని గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రజా ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ వెటర్నరీ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ప్రజలకి నాణ్యమైన ఆరోగ్యకరమైన మాంసాన్ని అందించేలా మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. వెటర్నరీ డాక్టర్తో మేకలకి, గొర్రెలకి వైద్య పరీక్షలు నిర్వహించి అది ఆరోగ్యంగా ఉందని డాక్టర్ నిర్ధారించిన అనంతరం మటన్ విక్రయాలు జరిగేలాగా చర్యలు చేపట్టారు. మున్సిపల్ వెటర్నరీ శాఖ చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మున్సిపల్ వల్ల వెటర్నరీ డిపార్ట్మెంట్కి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇక్కడ కొంచెం మేకలని చనిపోయిన మేకలు, హెల్దీ లేని మేకలు కోస్తుందని తెలిస్తే మేము పోయి విజిట్ చేసినాం. ఇప్పుడు 14 మేకలు వచ్చింది. ఇవాళ అలాగెళ్ళి ఒకటి నాన్ హెల్దీ ఉంటే దానికి ఆపేసినాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ టైం వీళ్ళు కోసేటప్పుడు చెక్ చేపించి కోస్తారని చెప్పారు. ఇప్పుడు ముద్దలు ఎప్పుడు వేస్తారు? ముద్దలు వీళ్ళు వచ్చినాక 8 o'clockకి ముద్దలు వేస్తాం. మీరు చెప్పిన మేకలే ముద్రలు వేయాలి. ఎన్ని మేకలకు వస్తారో అన్ని మేకలకి ముద్ర వేసి చెన్నూరు పట్టణంలోని కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన మేకలను అంటే మేకల మాంసం విక్రయం కోసం ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అందులోకి వెళ్ళి ఒక మేకను రిజెక్ట్ చేయడం జరిగింది. 9 మేకలు 14 మేకలు హెల్దీగా ఉన్నాయి. దాని ప్రకారం అన్ని ఎలాంటి చర్యలు ఉంటాయి? లైసెన్స్ ఖచ్చితంగా మున్సిపల్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ లైసెన్స్ తీసుకొని ఏడల వాళ్ళకు మున్సిపల్ కమిషనర్ గారు గైడెన్స్ ప్రకారం, మున్సిపల్ చట్టం ప్రకారం వాళ్ళకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది.